ఏ ఎవర్రా? నేనే బాబుజీ. నువ్వా? కూర్చో, వస్తున్నా 5 నిమిషాలు. లేదు నాకు అర్జెంట్ పని ఉంది. ఓ లడ్డూని తీసుకొచ్చాను, హాల్లో కూర్చుంది. రాత్రి తుంచుకొని పొద్దునే పంపించే. పిచ్చి పిచ్చి ఆశాలేకు, ఎలాంటి నాకు నచ్చావు. ఇదిగో జిలేబీ. మావాడు కొంచెం ఫ్యామిలీ టైపు, హోల్ మొత్తం నువ్వే చూసుకోవాలి. నాకేమైనా కొత్త? అవునులే, నీకు చెప్పానేంటి. చలో చలో పద, వెళ్దాం పద. వెళ్దాంలే కానీ ఇప్పుడు నాకు కూడా ఓ అమ్మాయిని అరేంజ్ చేయగలరు ప్లీజ్. నేను అమ్మాయిల బ్రోకర్లా కనపడుతున్నాను నీకు? అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు తెలుసా? అబ్బచ్చా, అది ఎవరితో మా ఆటో డ్రైవర్లు అందరికీ తెలుసులే కానీ ఇదిగో నీకు ఎంత కమిషన్ కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. పిచ్చి పిచ్చి మాట్లాడుకున్న ఆటో పోని. నాకు కానీ కోపం వచ్చింది అనుకో, నిన్ను నీ ఆటోని పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. పనే. సరే ఎలా? दिल चुरा के मेरा क्यों जा रहा है, इस तरह से क्यों मुझे सता रहा है, दिल चुरा के मेरा क्यों जा रहा है. ఎందుకు ఆటో ఆపావు? మీరు అమ్మాయిల బ్రోకర్ అని ఎవరికి చెప్పను కానీ దయచేసి నాకు ఒక అమ్మాయిని అర్జెంట్గా సెట్ చేయండి. మర్యాదగా ఆటో పోని. సార్ మీరు ఇలాంటి పని చేస్తున్నందుకు గిల్టీగా ఫీల్ అవ్వకండి. గతంలో ఇలాంటి బ్రోకర్ పనులు చేసి ఇప్పుడు మంచి మంచి పోస్టులు ఎంతమంది ప్రముఖులు ఉన్నారు. చెప్తానా నీ ఆటోలో రావటం నాదే బుద్ధి తక్కువ. ఇదిగా ఆటో డ్రైవర్ అయినా సరే అంబానీ రేంజ్ చేస్తాను తెలుసా నీ కమిషన్. రాంబాబు ఏడండి వీడు? అప్పుడు వెళ్ళిపోయాడుగా. చెత్తవా. సారీ అండి, మీరు బయలుదేరండి. మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం అండి. ఎంత దూరం అయినా పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, పదండి ప్లీజ్. అది కాదండి, ఈ టైంలో వెళ్తే మా ఇంటి ఓనర్ గొడవ చేస్తాడు. మీ ఇంటి ఓనర్తో నేను మాట్లాడతానండి, ప్లీజ్ అండి. ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్తే మీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదండి. మీకు ప్రాబ్లం అయితే చెప్పండి, బయటికి వెళ్ళిపోయి ఏ ఫుట్పాత్ మీదో పడుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదండి, వెళ్ళి ఆ రూమ్లో పడుకోండి. మీరు భోంచేశారా? నేను చేశాను, మీరు? లేదండి, ఇక్కడే తినొచ్చని మీ ఫ్రెండ్ తీసుకొచ్చేశాడు. బ్రెడ్ లాంటిదున్నా పర్వాలేదండి. అలాంటివి ఏం లేవండి, నేను బయట హోటల్ నుంచి తెచ్చుకుంటున్నాను. ఏంట్రా ఇది? బీర్లు స్టఫ్. మా ఆవిడ ఊరు వెళ్ళిందని పార్టీ చేసుకుందని వచ్చావా? ఒక్కనే కాదు, చిత్రం సీను, దండరాజు, తాగుబోతు రమేష్, ఎంఎస్ నారాయణ కూడా వస్తున్నారా? బ్రహ్మానందాన్ని ఎందుకు వదిలేశారు? తాగడంట. చెప్పు తగ్గుతుంది. అవతల మా ఆవిడ ఊరు నుంచి వచ్చిందిరా. ఓ ఐసి, ఎవరో లేడీస్ వాయిస్ వినపడితే ఎవరో అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదురా. సారీ మామా. ఏమండి, దగ్గరలో ఏదైనా హోటల్ ఓపెన్ ఉంటే తినడానికి ఏదో తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఏమండి, ఇందాకొచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో, వెళ్తూ బయట తాళం వేసుకొని వెళ్ళండి. అలాగేనండి. మరో విషయం, ల్యాండ్ లైన్కి ఏమైనా ఫోన్ వస్తే దయచేసి ఎత్తకండి ప్లీజ్. అలాగేనండి. చికెన్? అవునండి. నాకు ఫ్రైడ్ రైస్ పార్సల్ ఎవరండి? ఓ ఫ్రైడ్ రైస్, మీరు కూర్చోండి సార్. ఓకే. ఫ్రైడ్ రైస్ సార్. సార్ మీ పార్సల్ రెడీ. వస్తున్నాండి. తీసుకోండి. చేంజ్ మీరు ఇచ్చింది 100, ఫ్రైడ్ రైస్ 100 రూపాయలు. అయ్యో భలేవారండి, నేను ఇచ్చింది 1000 అండి. కావాలంటే ఇందులో చూడండి అన్ని 1000. నేను బాగా చూసే తీసుకున్నా, నువ్వు ఇచ్చింది 100. లేదండి, నేను ఇచ్చింది 1000 అండి. కావాలంటే నా పర్సులో చూడండి, అన్ని 1000 నోట్లే. ఈ దేశంలో నీ ఒక్కడి దగ్గర 1000 రూపాయల నోట్లు మాట్లాడతావేంటి? ఈ 1000 రూపాయల నోటు పొద్దున్నుంచి నా దగ్గర ఉంది తెలుసా? ఎందుకండి 1000 రూపాయల కోసం అబద్ధాలు ఆడతారు? దేవుడి మీద ఒట్టి చెప్పండి. గొడవ చేయకుండా వెళ్ళు. హలో, మర్యాదగా మాట్లాడు. ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు ఏంటి? 100 ఇచ్చి 1000 రూపాయలని బొక్కేస్తున్నావు, నీకు మర్యాద ఏంట్రా? 1000 రూపాయల కోసం కక్కుర్తిపడి అబద్ధాలు ఆడతావా? నిన్ను తొక్కేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. హలో, The number you have dialed is switched off.
ఓకే సార్. ఓకే సార్. సారీ భయ్యా, మా సిఐ గారు క్యాంపు నుంచి రేపు పొద్దున్నే వస్తారంట. ఆయన వచ్చే వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉంచమని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. సార్ యాక్చువల్గా ఇందులో నా తప్పేం లేదు సార్. ఆ క్యాషియర్ అనవసరంగా నాతో గొడవ పెట్టుకున్నాడు. ఎవరితో గొడవ పెట్టుకున్నారన్నది కదా పాయింట్. నువ్వు ఆ వర్కర్ని తొయ్యటం వల్లే కదా ఆడ తల పగిలింది. పైగా 20 గుట్లు పడ్డాయి తెలుసా. ఆ రెస్టారెంట్ మినిస్టర్ గారు రిలేటివ్ భయ్యా, అందుకే మా సిఐ గారు ఈ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు. సార్ ఇందాక ఆ గొడవలో నా మొబైల్ పోయింది. మీ ల్యాండ్లైన్ నుంచి ఒక కాల్ చేసుకోవచ్చా? చేసుకో. థ్యాంక్ యూ సార్. మరో విషయం, ల్యాండ్లైన్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే దయచేసి ఎత్తకండి ప్లీజ్. టెన్షన్ పడక భయ్యా, మా సిఐ గారు రాగానే ఆయనతో మాట్లాడి కేసు అవ్వకుండా పంపించి ఏర్పాటు చేస్తలే. థ్యాంక్ యూ సార్.